హలో ఎవ్రీవన్, ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్తో మీ ముందుకు వచ్చాను. మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు సింపుల్గా అయిపోతుందండి. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. పసుపు, కారం, సాల్టు, కొంచెం ధనియాల పొడి చాలండి. మనం ఎలా ప్రిపరేషన్ చేయాలో చూద్దామండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దానిలో ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. 2 ఎగ్స్ యాడ్ చేశానండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. ముందుగా కడాయి స్టవ్ పైన పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ మిశ్రమాన్ని అంటే ఎగ్ మిశ్రమాన్ని కడాయిలో వేసి బాగా కొద్దిసేపు ఉండిచ్చి బాగా కలబెట్టాలండి. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్నానండి. అన్నంలో కొద్దిగా కారం, పసుపు చల్లుకున్నానండి. అలాగే ముందుగా చల్లుకొని ఆ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని రైస్ చల్లర పెట్టుకున్నాను కదండి, రైస్ వేసుకున్నాను. ఇవి మా పొలంలో పండిన వడ్లండి. ఇవి ఆడించుకొని నేను అన్నం చేసుకుంటానండి రోజు. ఇవి మనం పండించుకునేవి కాబట్టి బియ్యం ఆరోగ్యానికి మంచిదండి. వేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్, అలాగే కారం వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి బాగా కలబెట్టానండి. ఇట్లా కలబెట్టుకొని కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా గరం మసాలా అండి. కొద్దిగా అంటే కొద్దిగా అండి, వద్దు, ఫ్లేవర్ కోసం. మరొకసారి కలబెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని దీనిలో వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. మా పిల్లలకి ఏం కూర లేకపోయినా ఉట్టి ఫ్రైడ్ రైస్ ఉంటే చాలండి, తినేస్తారు. వాళ్ళకి చాలా ఇష్టం అండి. బాగా కలపెట్టుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలపెట్టుకుంటున్నానండి. బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.